ఈ జూలై 22 సామ్సంగ్ అన్పాక్డ్ ఈవెంట్ అయితే జరగబోతుంది. ఈసారి కేవలం న్యూ ఫోల్డ్ అండ్ ఫ్లిప్ ఫోన్స్ మాత్రమే కాదు, సామ్సంగ్ ఒక కొత్త ఫోల్డబుల్ డిజైన్ అయితే తీసుకురాబోతుంది. సో ఈవెంట్ వచ్చేసరికి ఇండియా టైమింగ్స్ ప్రకారం 6:30కి అయితే స్టార్ట్ అవుతుంది ఈవినింగ్. ఇంకా ఈవెంట్ లో సామ్సంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 8 తో పాటు సామ్సంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 8 అల్ట్రా అండ్ జెడ్ ఫ్లిప్ 8 అయితే వస్తుంది. ఇంకా ఇవే కాకుండా సామ్సంగ్ నుంచి గెలాక్సీ వాచ్ 9 అండ్ గెలాక్సీ వాచ్ అల్ట్రా 2 అయితే వస్తుంది. ఇవన్నిటితో పాటు సామ్సంగ్ అంటే కొత్త ఏ ఫీచర్స్ అయితే రాబోతుంది. ఇందులో కొన్ని రూమర్స్ ప్రకారం జెడ్ ఫ్లిప్ 8 అన్నది ఈ సిరీస్ తో అయితే మనకి డిస్కంటిన్యూ చేస్తారని రూమర్స్ అయితే ఉన్నాయి. ఈ జెడ్ ఫ్లిప్ 8 వచ్చేసరికి స్లిమ్ అండ్ లైట్ డిజైన్ తో రాబోతుంది. ఇంకా మోస్ట్లీ ఫోల్డబుల్ ఫోన్స్ లో మనం చూస్తుంది ఫోల్డ్ చేస్తున్నప్పుడు మధ్యలో అయితే మడత అయితే వస్తుంది. వీళ్ళు మాక్సిమం ఇన్విజిబుల్ గా అయితే ఉండబోతుంది. ఇంకా ప్రాసెసర్ చూసినట్టయితే గ్లోబల్ గా ఎక్సినోస్ 2600 ప్రాసెసర్ అయితే ఉండబోతుంది. ఇంకా యూఎస్ వేరియంట్ లో వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 8 Elite Gen 5 ప్రాసెసర్ అయితే ఉండబోతుంది. సాఫ్ట్వేర్ పరంగా చూసినట్టయితే One UI 9 తో పాటు Android 17 అయితే రాబోతుంది. విత్ డీప్ ఇంటిగ్రేషన్ గూగుల్ జెమినీ అయితే వస్తుంది. అండ్ ఫైనల్లీ జెడ్ ఫ్లిప్ 8 లో అయితే మనకి స్లైట్ చేంజెస్ అయితే కనిపించినాయి. ఇంకా నెక్స్ట్ మోస్ట్ అవైటెడ్ ఫోన్ వచ్చేసరికి జెడ్ ఫోల్డ్ 8 అండ్ జెడ్ ఫోల్డ్ 8 అల్ట్రా. ఇక్కడ చూసినట్టయితే కొత్తగా జెడ్ ఫోల్డ్ 8 అల్ట్రా అన్నది కొత్త ఫోన్ అనుకుంటాం. కొన్ని రూమర్స్ ప్రకారం జెడ్ ఫోల్డ్ 8 అన్నది కొత్త ఫోన్ గా అయితే రాబోతుంది. ఈ ఇయర్ ఎక్స్పెక్ట్ చేసిన యాపిల్ ఫోల్డబుల్ ఫోన్ లాగే షార్ట్ అండ్ వైడ్ లో అయితే ఉండబోతుంది. మిడిల్ లో మడత అన్నది కంప్లీట్ గా కాకపోయినా మాక్సిమం తగ్గిస్తారు. దీని అవుటర్ డిస్ప్లే చూసినట్టయితే 5.4 ఇంచెస్ ఉంటే ఇన్నర్ డిస్ప్లే వచ్చేసరికి అంటే అన్ఫోల్డ్ చేస్తున్నప్పుడు 7.8 ఇంచెస్ అయితే ఉండబోతుంది. సో యాపిల్ కొత్త ఫోల్డబుల్ ఫోన్ కన్నా వీళ్ళు ముందే తీసుకురాబోతున్నారు. ఇంకా జెడ్ ఫోల్డ్ 8 అల్ట్రా వచ్చేసరికి రెగ్యులర్ గా మనం ప్రీవియస్ జనరేషన్ ఏదైతే జెడ్ ఫోల్డ్ 7 ఉందో దానికి సక్సెసర్ అయితే తీసుకురాబోతున్నారు. ఇందులో డిజైన్ పరంగా ఎటువంటి చేంజెస్ లేకపోయినా 200 మెగాపిక్సెల్స్ మెయిన్ కెమెరాతో పాటు కొన్ని కొత్త AI ఫీచర్స్ అయితే రాబోతుంది. విత్ బెటర్ ప్రాసెసర్ అయితే వస్తుంది. సో ఇది గైస్ ఈ రోజు వీడియో సామ్సంగ్ అన్పాక్డ్ ఈవెంట్ లో జరిగేవి. సో అన్పాక్డ్ ఈవెంట్ అయిన తర్వాత ఇంకా డీటెయిల్ గా అయితే మాట్లాడుకుందాం. సో ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. యాపిల్ కన్నా ముందే సామ్సంగ్ కొత్త ఫోల్డబుల్ ఫోన్ తీసుకురావడం మీద మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.